సో బన్నీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే జై బన్నీ జై జై బన్నీ అని కామెంట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాండల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సో బన్నీ గారు వస్తారని చెప్పారనమాట. కాకపోతే తను రాలేకపోయారు. ఎందుకు రాలేకపోయారో చెప్పేసి మన అరవింద్ గారు చెప్పారని చెప్పుకోవచ్చు అనమాట. ఏం చెప్పారంటే తను సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల తను రాలేకపోయారు. సో తను ఫారెన్ నుంచి వచ్చారు. సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తను బాధపడుతున్నారు. సో అందువల్ల తను రాలేకపోయారని చెప్పేసి తన మాటగా చెప్పమని చెప్పేసి బన్నీ గారు చెప్పారని చెప్పేసి మనకు అల్లు అరవింద్ గారు చెప్తారనమాట. సో చాలా మంది నిన్న బన్నీ ఫ్యాన్స్ కానీ నాగచైతన్య ఫ్యాన్స్ కానీ సో చాలా మంది సో ప్రివిలేజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా సో బన్నీ గారు వస్తారు alias పుష్పరాజ్ వస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ ఇక్కడ జరగలేదని చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా డిసప్పాయింట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో 5ంటికి జరగాల్సింది 8ంటికి జరిగింది. నుంచి 9, 10, 11 వరకు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట ఈవెంట్. ఈ మధ్యలో వస్తారా అప్పుడు వస్తారా ఇప్పుడు వస్తారా అని చెప్పేసి బన్నీ ఫ్యాన్స్ కానీ నాగచైతన్య ఫ్యాన్స్ కానీ చాలా మంది వెయిట్ చేశారు. సో ఎంట్రన్స్ లేకున్నా సో కొంతమంది యూట్యూబ్ లో చూసేటోళ్ళు కానీ టీవీలో చూసేటోళ్ళు కానీ చాలా మంది అయితే తను ఈవెంట్ చూసేటోళ్ళు చాలా మంది వెయిట్ చేశారని చెప్పొచ్చు. లాస్ట్ 11:05 అయితే చెప్పడం జరిగింది అనమాట. అంత టైం ఎందుకు తీసుకున్నారు? తను రాలేకపోయారని మీకు చెప్పారు కదా. సో ముందే చెప్పొచ్చు కదా. సో తను రాలేకపోయారని చెప్పారని చెప్పేసి మీరు అంత వెయిట్ ఎందుకు చేశారు? మా టైం ఎందుకు వేస్ట్ చేశారని చాలా మంది అంటున్నారు అనమాట. సో ఇది వాస్తవమే కదా. సో ఒక హీరో రానప్పుడు మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో హీరో రాలేకపోతున్నారు అని చెప్పేసి సో మేము పుష్పరాజ్ అనుకున్నాం. రాజు కోసం పుష్పరాజ్ వస్తారనుకున్నాం. సో తను రాలేకపోయారని చెప్పేసి ఫస్ట్ చెప్పాలి కదా. మీరు ఎందుకు డిలే చేస్తున్నారు అని చెప్పేసి. సో ప్రతి దానికి పెంట చేస్తున్నారు మీరు. ఫస్ట్ మా ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు. సో నిన్న కాదు మొన్ననే జరగాలి ఈ ఈవెంట్. సో పుష్ప కోసం ఆపారని చెప్పొచ్చు అనమాట. సో తను వస్తే సో ఫ్యాన్స్ ఎగబడతారని చెప్పేసి ఆపారని చెప్పొచ్చు అనమాట. తనంతా పకడ్బందీ ప్లాన్ చేసుకున్నప్పుడు సో మీరు ఎందుకు చెప్పలేదని చెప్పేసి చాలా మంది చెప్పారని చెప్పవచ్చు అనమాట. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. గెట్ వెల్ సూన్ బన్నీ గారు alias అల్లు అర్జున్ గారు. సో మీరు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదైతే బాధపడుతున్నారో మీరు తొందరగా కోలుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఫ్యాన్స్ మీరు కూడా గెట్ వెల్ సూన్ అని కామెంట్ చేయండి. జై బన్నీ జై జై బన్నీ. నారాజు రివ్యూస్.